మాట నిలబెట్టుకోకపోతే అదృష్టం కూడా దూరమవుతుంది. అత్యాశకు చివరి ఫలితం. ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. రాముకి డబ్బంటే చాలా ఆశ. ఎంత సంపాదించినా సరిపోదు, ఇంకా ఇంకా కావాలనే కోరిక అతనిలో నిండి ఉండేది. ఒకరోజు రాము షికారుకు అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి అకస్మాత్తుగా ఒక తెల్లటి ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు రామును చూసి ఇలా చెప్పింది: రామూ, నిన్నొక ప్రత్యేకమైన చోటికి తీసుకెళ్తాను. అక్కడ బంగారం, రత్నాలు, వజ్రాలు అపారంగా ఉంటాయి. ఇది విని రాము ఆశ్చర్యపోయాడు. ఏనుగు తోక పట్టుకుని రాము వెళ్లాడు. కొద్దిసేపటికి ఏనుగు అతన్ని ఒక గుప్త ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ నిజంగానే బంగారం, రత్నాలు, వజ్రాలు కొండలలా కనిపించాయి. రాము ఆనందానికి అవధుల్లేవు. అప్పుడు రాము అన్నాడు: నేను రోజూ ఇక్కడికి వచ్చి కొంచెం కొంచెం తీసుకెళ్తాను. అందుకు తెల్ల ఏనుగు గంభీరంగా చెప్పింది: సరే, కాని ఒకే ఒక్క షరతు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. రాము వెంటనే సరే, ఎవ్వరికీ చెప్పను అని మాటిచ్చాడు. అప్పటినుంచి రాము ప్రతిరోజూ ఏనుగు తోక పట్టుకుని వెళ్ళి కొద్దికొద్దిగా ధనం తెచ్చేవాడు. చూస్తుండగానే రాము చాలా ధనవంతుడయ్యాడు. ఇది చూసిన అతని బంధువులు ఆశ్చర్యపోయారు. ఇంత డబ్బు రాముకి ఎక్కడ్నించొస్తోంది అని గమనించడం మొదలుపెట్టారు. ఒకరోజు తెల్ల ఏనుగు వచ్చినప్పుడు రాము తోక పట్టుకుని వెళ్లసాగాడు. అదే సమయంలో బంధువులు రాము కాళ్లు పట్టుకున్నారు. వారి వెనక మరికొందరు అలా ఒకరి తర్వాత ఒకరు కాళ్లు పట్టుకుంటూ వెళ్లారు. తెల్ల ఏనుగు ఎగరసాగింది. రాము, అతని బంధువులు అందరూ గాల్లో వేలాడుతూ వెళ్లారు. ఇది చూసిన తెల్ల ఏనుగుకి భయం, కోపం వచ్చాయి. రామూ, ఎవ్వరికీ చెప్పొద్దని నేను చెప్పాను కదా, నీ అత్యాశ వల్ల నీవు మాట తప్పావు అని రాముని గట్టిగా తిట్టింది. ఆ వెంటనే తెల్ల ఏనుగు రామును, అతని బంధువులను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆ తెల్ల ఏనుగు మళ్లీ ఎప్పుడూ రాము దగ్గరికి రాలేదు. రాము తన ఆశ వల్ల తన అదృష్టాన్ని కోల్పోయాడు. నీతి: అత్యాశ అనర్థాలకు దారితీస్తుంది.